వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను శాలిని. కాంగ్రెస్లో రోజుకో పంచాయతీ నడుస్తుంది. అంతర్గత విభేదాలు హాట్ టాపిక్గా మారాయి. మొన్న పొంగులేటి వర్సెస్ కొండా సురేఖ పంచాయతీ, తాజాగా జూపల్లి వర్సెస్ రిజ్వీ చర్చనీయాంశమైంది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు మాజీ మంత్రి కేటీఆర్. రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తుందని ఆరోపించారు. వ్యాపారవేత్తల తలకు గన్ గురిపెట్టి కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి అల్లుడికి మంత్రి కొడుక్కి మధ్య జరిగిన 500 కోట్ల టెండర్ పంచాయతీలో ఐఏఎస్ రిజ్వీ బలిపశువు అయ్యారన్నారు కేటీఆర్. మరి ఇలాంటి ఈ అంశాలపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇక ఇవాల్టి మిడ్ డే డిబేట్లో పాల్గొంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ నర్ర విజయ్ గారు, అలాగే అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి ఇద్దరికి. ముందుగా మరి విజయ్ గారు మీరు చెప్పండి. మనం ఇవాళ కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. రాష్ట్రంలో తుపాకులతో బెదిరించే సెటిల్మెంట్ సెంటర్లు ఫుల్, తూకాలు వేసే ధాన్యం కొనుగోలు నిల్లన్నట్లు మరి కాంగ్రెస్ పార్టీపై ఆయన కొన్ని ఆరోపణలు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? కేటీఆర్ గారు ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు, చేశారు. జరుగుతున్నటువంటి పరిణామాలు అందరూ చూస్తున్నటువంటి. కానీ ఏం జరుగుతున్నది మరి? ప్రతిపక్ష పార్టీ కాబట్టి అంటుండొచ్చు, కాంగ్రెస్ పార్టీ ఏదన్నా అంటుండొచ్చు. కానీ వాస్తవం చూడండి, ఇదే రకంగా తెలంగాణ రాష్ట్రము అంటే ఒక పేరున్నటువంటి రాష్ట్రంగా కొత్త రాష్ట్రం ఏర్పడి ఇదండి ఒక్కొక్కటి పొట్టవైపు చూస్తే ఎట్లా కదా అనిపింది. మొత్తం ఈ గన్ కల్చర్ తీసుకొచ్చి తెలంగాణలో ఇంతకుముందు ఉందా? ఇప్పుడు ఎల్ఎన్టీ వాళ్ళని బెదిరించి పంపించారు, డెక్కన్ సిమెంట్స్ వాళ్ళని బెదిరించి సెటిల్మెంట్స్ చేసుకున్నారు. ఇప్పుడు ఐఏఎస్లో వంతైంది. ఈ లెక్కన అంటే ఇవి బయటికి వచ్చినాయి మాత్రమే. తెలంగాణ రాష్ట్రము నిజంగా కూడా ప్రభుత్వం లాగా లేదు. ప్రభుత్వమే మాఫియా లాగా తయారైంది. ప్రభుత్వమే మాఫియాని తయారు చేస్తుంది. పేరుకు ప్రజల పాలన, ప్రజాస్వామ్య పాలన. చాలా ఇంత క్లియర్గా అసలు నిన్న జరిగినటువంటి రిజ్వీకి సంబంధించినటువంటిది ఆ ఐఏఎస్ ఆఫీసరు ప్రతి ఒక్కరికి తెలుసు. అత్యంత నీతి నిజాయితీ గల వ్యక్తి రిజ్వీ గారు అనేది మొత్తం ఐఏఎస్ ఆఫీసర్లకు తెలుసు. అవినీతి పరులైనటువంటి కొంత రాజకీయ నాయకులకు తెలుసు. అదేవిధంగా ఎంప్లాయీస్కి తెలుసు రిజ్వీ గారు ఎంత సిన్సియర్గా ఉంటారో, ఎంత నిజాయితీగా ఉంటారో అనేది. అరుదు ఇప్పుడు ఉన్నటువంటి జాతీయ స్థాయిలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లలో కూడా అంత నిజాయితీగా ఉండడం అనేది ఇప్పుడు అరుదుగా ఉన్నటువంటిది. మామూలుగా ఎవరికి మౌత్ టాక్లు తెలిసిన జర్నలిస్టులు అందరికీ కూడా తెలిసినటువంటి విషయం. అట్లాంటి వ్యక్తే వీఆర్ఎస్ తీసుకునేటువంటి పరిస్థితి నెట్టివేయబడిందంటే ఇక ఈ రాష్ట్రంలో పరిపాలన లేదు. ఇమ్మీడియట్గా అసలు తప్పుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్లకి సాధారణ ముఖ్యమంత్రి అయితే, జనరల్గా గతంలో ఉన్నటువంటి సాంప్రదాయాల ప్రకారం అయితే ఈజీగా రిజైన్ చేసి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఏం జరుగుతుంది? ఇది పరిపాలన అండి. తెలంగాణని ఎటు తీసుకుపోతున్నారు? తెలంగాణని ఏ రకంగా ఆగం చేస్తున్నటువంటి పరిస్థితి. పక్క రాష్ట్రాలు చూస్తున్నాం, గూగుల్ ఎటు పోయింది? పక్క రాష్ట్రానికి పోయింది. అది తెలంగాణకు రావాల్సినటువంటిది. ఒక్కొక్క ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు వస్తలేరు? మొత్తం వేరే రాష్ట్రాలకు ఎందుకు తన్నుకపోతున్నారు? ఒకటి రాజకీయంగా, మరి ఇదే రాజకీయంగా ఒక నిర్ణయం ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల తెలంగాణ ఏ రకంగా నష్టపోతుంది? బ్రాండ్ హైదరాబాద్ బ్రాండ్ని సర్వనాశనం చేసారు. ఇంటర్నేషనల్గా బ్రాండ్ అంతా ఇప్పుడు ఏమైంది? హైదరాబాద్ నిన్న కాల్పులు, ఈరోజు ఇది రోజు ఒక మర్డరు, ఒక శాంతి భద్రతలు లేవు. ప్లస్ ప్రభుత్వ పరంగా ఈ రకమైనటువంటి అన్నీ పోతుంటే, ఇన్వెస్ట్మెంట్స్ రాకపోతే ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోయింది. ఆర్థిక వ్యవస్థ అంతా సర్వనాశనం అయిపోతుంది. నీకు ఆదాయం పడిపోతుంది. ఈ ఆదాయం పడిపోతూ ఉంటే ప్రజల్లో అసహనం పెరిగి ఇట్లాంటి ఇంకా గొడవలు అవుతున్నటువంటిది. ప్రతి ఒక్కరి ఊకనే ఎవరి చేతిలో పడితే అలా తుపాకులు వచ్చి కాల్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మంత్రుల పిఎస్లు ఓఎస్డీలే తుపాకులు బట్టి బెదిరిస్తున్నారు. బెదిరిస్తే వాళ్ళు ఇట్లా బెదిరించిన తర్వాత కిందోళ్ళు సామాన్య ప్రజలు ఇల్లు ఊరుకుంటారు. అందుకే జరుగుతున్నాయి కదా ఊకనే. ఒక ఐఏఎస్ ఆఫీసర్ పారిపోతుండు, ఒక ఇండస్ట్రియలిస్ట్ పారిపోతున్నారు, ఒక వ్యాపారస్తులు పారిపోతున్నారు, జర్నలిస్టులని తరిమి కొడుతున్నారు వ్యతిరేకంగా రాస్తే. ఈ రకమైనటువంటి వాతావరణం తెలంగాణ పరిస్థితిలో ఇది ప్రజాస్వామిక వాతావరణం లేదు. ఇది ఒక ప్రజాస్వామిక వాతావరణము,
పూర్తిగా ఎమర్జెన్సీ కంటే ఘోరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పార్టీ కావచ్చు, తెలంగాణని ఎటు తీసుకుపోతున్నారు అనేది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజానికం కూడా, తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు చూడండి, ఒక మంత్రికి సంబంధించినటువంటి గన్ను యూఎస్డి తీసుకుపోయి గన్ను పెట్టి వస్తుంది. దాని మీద ఇంతవరకు సీఎం స్పందన లేదు. మళ్ళీ పోయి రాజు కుదుర్చుకున్నట్టు అనిపిస్తున్నారు. ఇంత రాష్ట్రంలో సీఎం పంపించారు. సీఎం అన్నదమ్ములకు సంబంధం ఉందనేది ఇప్పుడు రిజ్వీకి సంబంధించినటువంటిది మంత్రికి, అదేదో ముఖ్యమంత్రి అన్నదమ్ములకు లేదా ముఖ్యమంత్రి అల్లునికి సంబంధించినటువంటి గొడవ వల్లనే రిజ్వీ వెళ్ళిపోయింది అని వస్తే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి స్పందన లేదు, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి స్పందన లేదు, కాంగ్రెస్ పార్టీ నుంచి స్పందన లేదు. ప్రభుత్వం అండి ఇది ఒక రాష్ట్రము, 4 కోట్ల ప్రజలు ఉన్నటువంటి ఒక రాష్ట్రము. ఈ రాష్ట్రాన్ని ఇంత సర్వనాశనం పట్టించేటువంటి దరిద్రం ఏంటి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది పూర్తిగా శాంతి వైఫల్యము, ప్రభుత్వ వైఫల్యము, ముఖ్యమంత్రి వైఫల్యము. మరుక్షణమే అసలు ఏ క్షణం కూడా ఉండడానికి వీలైనటువంటి సిచ్యువేషన్ పరిస్థితుల్లోకి ఇన్ని ఇన్సిడెంట్లు కనిపిస్తున్నాయి. ఇది తెలిసి వీళ్ళు తెలియకుండా ఇంకెన్ని జరిగినాయో ఇవన్నీ కూడా వాళ్ళకు వాళ్ళు బయట పెట్టుకునే, ఒక మంత్రికి బయట పెట్టుకుంటున్నటువంటియే ఇవన్నీ. వాళ్ళకు వాళ్ళు బయట పెట్టుకుంటేనే ఇంత నగ్నంగా కనిపిస్తుంటే ఇక నిజంగా విచారణ చేస్తే ఎన్ని తేలాలే. అసలు మొత్తం గుల్ల చేసినట్టు కనిపిస్తుంది. తెలంగాణ ఆర్థిక మొత్తం సంపాదన, సెటిల్మెంట్లు ఇవి తప్ప పాలన అనేది మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి కానీ రాష్ట్రం ఇది ఓట్ల కొనుగోలుకు సంబంధించి దీన్ని ఒక నెక్స్ట్ లెవెల్ అభివృద్ధి తీసుకుపోదామనే అంశం మాత్రం ఎక్కడా కనిపిస్తలేదు. ఇమ్మీడియట్గా ఇన్ని గ్రూప్ తగాదాలతోటి, ఇన్ని అవలక్షణాలతోటి, ఇన్ని అసలు పెట్టుకోవడమే ముఖ్యమంత్రి గారికి ఉన్నదే చరిత్ర చూస్తే 50 లక్షల రూపాయలు ఇప్పుడు అదే వస్తుంది కదా. అరే ముఖ్యమంత్రి 50 లక్షలతో దొరికిరే, మాదేం మేము దొరకమా? ఎంప్లాయీస్ చూడండి, రోజు ఒక అవినీతి దాని మీద దొరుకుతున్నారు. రోజు ఏసీబీ దాడులు చేస్తే తహసీల్దార్ల కానించి పెద్ద ఆఫీసర్ల వరకు దొరుకుతున్నటువంటిది. వాళ్ళు అంటూనే ఉన్నారు, సీఎంఏ దొరకలేదు, అదే దొరికిన వ్యక్తినే సీఎం పెట్టుకున్నాం, మేమెంత అండి అనే అలాంటి వాతావరణం. ఒక అవినీతికి రాజధానిగా, ఒక దొంగలకు రాజధానిగా, ఒక రౌడీలకు రాజధానిగా, ఒక బెదిరింపులకు, మాఫియాకు క్యాపిటల్గా మన తెలంగాణను తయారు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇలాంటి వారు మరి బీఆర్ఎస్ పార్టీలో గతంలో లేరు అనుకోవచ్చా? బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఇప్పుడు లేదు కదా, అధికారంలో ఉన్న వాళ్ళని అంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారం లేదు. ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళంతా ఆరోపించి ఆ ప్రభుత్వం అధికారం వెళ్ళిపోయింది. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అనేదే ప్రశ్న కదా. అధికారంలో ఉన్న వాళ్ళు మీరు అభివృద్ధిని నెక్స్ట్ లెవెల్ తీసుకోపోండి. గత ప్రభుత్వాలు ఏమైనా తప్పులు చేసి ఉంటే ఆ తప్పులను సవరించుకుంటూ మీరు నెక్స్ట్ లెవెల్ తీసుకోవాలి. ఆ తప్పులుగా వీళ్ళు డబుల్ త్రిబుల్ మొత్తం చేసే పనే తప్పులు అయిపోతుంది. పాలన అనేదే తప్పుగా అయిపోయింది. ఏం పని అండి? ఏంది ఇది? మంత్రులు, ఒక రిజ్వీ ఆఫీసరు, ఐఏఎస్ ఆఫీసర్, ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి. ఆయనకు నిజాయితీ విషయం అందరూ 4 జతల బట్టలే ఉంటాయి అంత ఆఫీస్ ఐఏఎస్ అయినా. నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తులను గవర్నమెంట్ కళ్ళకు అద్దుకొని ఒకవేళ అవినీతి ఇవన్నీ ఉంటే వేరే డిపార్ట్మెంట్లను ఉపయోగించుకోవాలి. ఇక్కడనే కాదు, అసలు ప్రభుత్వంలో ఏంటంటే రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ నిజాయితీ ఆఫీసర్లు ఉన్నారనుకోండి. నిజాయితీ ఆఫీసర్లు ఉంటే ఇట్లా అవినీతి జరుగుతున్నాయి శాఖలలో వీళ్ళు ధరించలే, మాకు వాటాలు కావాలి, ఇవన్నీ ఉన్నటువంటి సిచ్యువేషన్లో వీళ్ళు దేశ రక్షణ వ్యవహారాలను, విదేశీ వ్యవహారాలను, పాలసీస్ డిసిషన్ తీసుకునే దాంట్లో ఒక మంచి అనేక డిపార్ట్మెంట్లో కమిటెడ్గా పనిచేసేటువంటి అవసరం. అట్లాంటి వాటిలో పెట్టుకోవాల్సినటువంటి వ్యవస్థ ఒకటి ఉండాలి. ఒకవేళ ఇక్కడ ఎక్సైజ్ శాఖ ఇవన్నీ నిజాయితీగా చేస్తుంటే లేబులింగ్కి సంబంధించినటువంటిది ఈ రకంగా సతాయిస్తే ఇంకెవరు వస్తారండి? ఎవరైనా కొత్తగా ఐఏఎస్ వచ్చా రావడమే. ఇక కొత్త ఐఏఎస్లు, ఇక వీళ్ళు రాజకీయ నాయకులు ఐఏఎస్లు కలిసి లూటీనే. వీళ్ళు మొత్తం లూటీ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని. లూటీకి నాయకత్వం వహిస్తున్నటువంటి విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు. ఈ లూటీని ఇట్లనే ప్రోత్సహించి సంప్రదాయంగా కొనసాగితే ఇక తెలంగాణ ఏమవుతుంది? అంత మంచి ఆఫీసర్కి సంబంధించినటువంటి విషయంలో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటిది, ఆయన సిన్సియారిటీకి సంబంధించినటువంటి విషయంలో మొత్తం కాంగ్రెస్ అంటే దేశవ్యాప్తంగానే పెద్ద చర్చలోకి పోతుంది. దేశవ్యాప్తంగా పార్టీకి చెడ్డ పేరు, తెలంగాణకే చెడ్డ పేరు తీసుకొస్తారు. నిజంగా కూడా మాఫియానే, ప్రతిపక్ష పార్టీ అన్నదని కాదు.
కేటీఆర్ గారు అన్నారని కాదు, కళ్ళ ముందు కనిపిస్తుంది కదా సమాజానికి ఎంత మౌత్ టాక్ ఎట్లా పోతుంది ఏంటి ఇదంతా. ఇంకోళ్ళు అయితే ఉండరండి, ఇంకోళ్ళు అయితే ఇట్లా అంటే ఇన్ని పరిస్థితులు, మంత్రులు తిట్టుకోవడం, ఎమ్మెల్యేలు తిట్టుకోవడం, నియోజకవర్గాల్లో ఒకరికొకరు దాడులు చేసుకోవడం, ప్రతి ఒక్కరు తిట్టుకోవడమే ఈ పరిస్థితి ఉంటే ఈ పరిపాలన సాగుతలేదంటే ఈ పాటికి ఇంకోరు అయితే ఆ ముఖ్యమంత్రి వదిలేసి పోతారు అంత ఆ సిచ్యువేషన్. కానీ మొండికేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏదైతే నేను నా పర్సనల్ టార్గెట్ నేను సీఎం అయినా రాష్ట్రం ఎటుపోతుంది, ఆ పార్టీ ఎటుపోతుంది అనే లక్ష్యంతో ఉన్నారు తప్ప ఓ పరిపాలన చేయాలి, ఇదో రాష్ట్రము, ఇదో 4 ప్రజాస్వామ్యము, 4 కోట్ల మంది జనము, ఈ జనానికి సంబంధించిన సంక్షేమము, ఆర్థిక వ్యవస్థ, దీన్ని నెక్స్ట్ లెవెల్ డెవలప్ చేయాలి అనే ఒక కాన్సెప్ట్ మైండ్ సెట్ లేనే లేదు ఈ ప్రభుత్వానికి. రైట్. రామ్మోహన్ రావు గారు, మరి మీరేమంటారు సార్? మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంగా ఇప్పుడు కేటీఆర్ ఆరోపణ చేస్తున్నారు, తెలంగాణలోకి గన్ కల్చర్ తీసుకొస్తున్నారు, ఇది ప్రజాపాలన కాదు అని ఆరోపణ చేస్తున్నారు. మరి దీన్ని ఎలా చూడాలంటారు ఆయన వ్యాఖ్యలను? స్టాలిన్ గారు, మీకు మిత్రులు విజయ్ కుమార్ గారికి అలాగే పోస్టర్టీ ప్రేక్షకులకు నమస్కారం. విజయ్ గారు పెడతారని చెప్పారు కదా, దాంతో ఏకీభవిస్తూనే అలానే కొన్ని నిమిషాలు చెప్తాను. ఎప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాయి కూడా. ప్రాంతీయ పార్టీల్లో అధినాయకత్వం ఇక్కడే ఉంటుంది కనుక కేంద్రీకృత అవినీతి ఎక్కువ ఉంటుంది ఏ ప్రాంతీయ పార్టీ అయినా సరే. అందుకని 15 చేశారు, 17 చూశారు. ఆ తర్వాత వీళ్ళు ఆరోపణలు విన్నారు, వీళ్ళు ఏదో అంతకంటే ఆశ పెట్టారు. రైతు బంధు పిచ్చ వేసినట్ట 15 ఇస్తామన్నారు, అన్ని ఆల్మోస్ట్ ఆల్ పెన్షన్ డబ్బులు చేస్తామన్నారు, 6 గ్యారంటీలు, 13 హామీలు, 400 ఫీజు హామీలు, ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చి ఆఖరికి కులపరంగా ఒక సమాజాన్ని తీసి ఫీజుల రిజర్వేషన్ ఇస్తారు. అధికారులకు వచ్చారు. అధికారులకు వచ్చినాక వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు కింది స్థాయి నాయకులు అంటున్నమాట ఏంటంటే, మా వాళ్ళు బీఆర్ఎస్ లాంటి పార్టీ లేకుంటే ప్రాంతీయ పార్టీలు కేంద్రీకృత అవినీతి, 2 ముగ్గురు దోచుకుంటారు, మిగతా వాళ్ళందరూ వాళ్ళకి అందినంత తీసుకుంటారు కానీ పెద్దగా బయటపడరు. కానీ కాంగ్రెస్ పార్టీ లాంటి జాతీయ పార్టీలో ముఖ్యంగా వికేంద్రీకృత అవినీతి ఎక్కువ ఉంటుంది. కానీ మా దాకా రావడం లేదు సార్, కింది స్థాయి ఎవరికి రూపాయి దక్కలేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, దాంతో పాటు మంత్రులు అట్లాగే ముఖ్యమంత్రి దోచుకుంటున్నారు, మా దగ్గర రానివ్వడం అన్నమాట కూడా వాళ్ళు అంటున్నారు. విజయ్ గారితో ఏకీవిస్తున్నారు. అంటే వాళ్ళ గన్ కల్చర్ అంటే నేను చూసాం కదా, నిన్న మనకు పోచారం, ఐటీ పోచారంలో ఏం జరిగింది చూసాం. అంతకుముందు నిజామాబాద్లో ఏం జరిగింది చూసాం. కానిస్టేబుల్ను దారుణంగా పొడి చంపిన ఒక మన రౌడీ షీటర్ను చూసాము. అందుకని చూస్తున్నా ఏంటంటే, అసలు రౌడీలు వీలైనప్పుడు గతంలో అసెంబ్లీ రౌడీ అయిన సినిమా వస్తే మన విజయ్ గారు లాంటి వాళ్ళు మేమందరం కూడా తప్పు, అది అసెంబ్లీని అవమానించకండి తప్పు అని ఆ సినిమా పేరు మార్చమని మేమందరం కూడా పోరాటం చేసిన వాళ్ళం. కానీ వాళ్ళ సాక్షాత్తు అసెంబ్లీ రౌడీలు కనపడుతున్నారు. అందుకని నేను చెప్తున్నాను, మంత్రుల స్థాయిలో కొట్లాటలు 1-2 కాదు కదా. వరంగల్ జిల్లాలో కొండా సురేఖకి ఎవ్వరితోనూ పడదు. కొండా సురేఖ రక్షించబడ్డదంటే కేవలం మొన్నటి బీసీ ఉద్యమం, బీసీ బంధు వల్ల రక్షించబడ్డది. లేకపోతే ఎప్పుడో ఆమెను పదవిని తీసేసేవాడు. చూస్తున్న ప్రతి దానిలో వివాదం. ఇవాళ ఆడుకోవడం సీతక్క చాలా నయం ఆ లెక్కన, అంటే విప్లవ నుంచి బయటపడి ఇవాళ ఇక్కడ ఉంది. కానీ ఆమె కూడా సిగ్గుపడే విధంగా ఈ మహిళా మంత్రి ప్రవర్తిస్తున్నారు. రెండోది, నిన్నగాక మనం చూసాం కదమ్మా, జీవన్ రెడ్డి గారు చాలా సీనియర్ మంత్రి, జగిత్యాల జీవన్ రెడ్డి గారు. ఆయన దండం పెట్టి చెప్తున్నా, మమ్మల్ని బతకనిస్తారా లేదా, ప్రభుత్వం మనదుందా లేకుంటే ప్రతిపక్ష ప్రభుత్వం ఉందా, ప్రతిపక్ష ప్రభుత్వంలో కూడా నేను ఇట్లా బాధపడలేదు, గవర్నమెంట్ మనది వచ్చిన తర్వాత ఇంత బాధపడుతున్నాను, నమస్కారం పెట్టి మరి అల్లూరు లక్ష్మణ్ మంత్రి గారిని వేడుకున్నారు, చాలా వేడుకున్నారు. ఆయన విన్నారు, ఏం చేయాలి తెలుసు, ఆయన తెలుసు అల్లూరు లక్ష్మణ్ కూడా ఏం చేయలేదని తెలుసు. కానీ మంత్రి ముందైనా ఆవేదన వ్యక్తం చేసుకుంటే కనీసం బతకగలుగుతాం అనుకుంటున్నాం. చూస్తున్నాం కదా, ఇప్పుడు జీవన్ రెడ్డి గారు అనుచరులను చంపే సందర్భం చూసాం. అంటే బీఆర్ఎస్ నుంచి చేర్చుకున్న వాళ్ళు ఇవాళ మరి బీఆర్ఎస్ లో ఉన్నదానికంటే ఎక్కువ ఇవాళ గుండాయిజం చేసుకుంటూ సొంత పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ 2 సార్లు పోటీ పడ్డారు. అంటే చూస్తున్నాం కదా మనం, పెద్ద ఎత్తున కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఇట్లా బాధపడుతుంటే మరి ఎవరికి పట్టిన సంగతి ఉన్నది. రెండో చెప్తున్నాను, గతి లేని సంసారం చేయొచ్చు కానీ శృతి లేని సంసారం చేయలేము. ఇవాళ శృతి లేని సంసారం నడుస్తుంది. ఎవరికి వారే ఏమన్నా తీరే, దోచుకున్నది దోచుకో, ఎవరికి పంచుకున్నది పంచుకోమనే పరిస్థితి ఎక్కడికక్కడ చూడండి. ఆపగా ఉన్నారు. 10 ఏళ్ళు వరకు చెప్పాలంటే అధికారం దూరంగా ఉండడం వల్ల వీళ్ళందరూ కూడా ఎంత దోచుకుందాం, ఎక్కడ వీలైతే అక్కడ దోచుకుందాం అనే పరిస్థితి అయింది. అందులో వాటాలు పడకని వాళ్ళు బయటపడుతున్నారంటున్నాడు. ఒక్క జిల్లానే కాదు, కరీంనగర్ జిల్లాలో అదే సంగతి. అడ్లూరు లక్ష్మణ్ కును మరి కరీంనగర్ జిల్లా మన మాజీ, అంటే ఇదివరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రి కదా పొన్నం ప్రభాకర్ గొడవ, అట్లాగే పక్కనే ఉన్న ఆదిలాబాదు చెన్నూరు నియోజకవర్గం చూసుకుంటే మనకు వివేక్ గారితో గొడవ చూస్తున్నాం కదా.
అంటే కులాల పంచాయతీ పెట్టి, కులాల కుమ్ములాట పెట్టి, వార్డుల్లో వాళ్ళ తంపులు పెట్టి ఇవాళ ప్రభుత్వం చోద్యం చూసుకుంటుంది. దానికి కారణం ఏంటంటే అధిష్టాన వర్గం కూడా అట్లాగే ఉంది. ఇవాళ బీహార్ ఎన్నికలకు డబ్బు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి పోతుంది అంటున్నారు. సిద్ధరామయ్యను పప్పెట్గా మార్చి అక్కడనేమో డీకే శివకుమార్ ద్వారా డబ్బులు పోతున్నాయి. అందుకని డీకే శివకుమార్ గారు ఏమి మాట్లాడినా ఆయన తీసేస్తుంది ఆసక్తి లేదు. చూస్తున్నాం కదా, ఆర్ఎస్ఎస్ గొప్పదన్నాడు, లేకుండా కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఆయనను తీసేయలేరు. ఇక్కడ రేవంత్ రెడ్డిని కదిలించలేరు. రేవంత్ రెడ్డికి ఎందుకు భయపడుతుంది అధిష్టానం అంటే రెండు కారణం. ఒకటేమో ఏకనాథ్ షిండే లాగా మహారాష్ట్ర లాగా ఇవాళ 40 మంది 45 మంది దాకా ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ 65 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 65లో 45 మంది దాకా రేవంత్ రెడ్డి గారికి అనునాయాలుగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గీత గీస్తే గీత లక్ష్మణ రేఖ గీత దాటును వాడుతున్నారు కనుక భయపడుతున్నారు. రెండోది 10 మంది బీఆర్ఎస్ ఫిరాయింపుదారులు ఉన్నారు. మనకు 7 మంది అవకాశవాదులు ఎంఐఎం వాడుతున్నారు. ఎంఐఎం ఎవరు అధికారం ఉంటే వాళ్ళకి పోతుంది. వీటన్నిటి కలిసి 60 అని మ్యాజిక్ నింపుకుంటే రేపు మళ్ళీ తీసేసే బదులు కాంగ్రెస్ గవర్నమెంట్ పోయి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వస్తుంది. అక్కడ ఏముండదు, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వస్తుంది కనుక రేపు పొద్దున మేము నష్టపోతాం. ఈ మాత్రమైనా సరే మంచో దొంగో దూరో ఆయన నడిపి మా వాటా మాకు ఇస్తే చాలని చెప్పి అధిష్టానంగా ఉంటుంది. చూస్తున్నాం కదా, మంత్రులు ఇంత పిచ్చలవాడిగా మాట్లాడుతుంటే పిసిసి ప్రెసిడెంట్ 1 year అయింది, ఆయన కాము ఉండాల్సి వస్తుంది, ఏం మాట్లాడలేకపోతున్నారు. అట్లానే మీనాక్షి నటరాజు పొడి చేస్తుంది అట్లా ఇట్లా అన్నారు. అంతకుముందున్న వాళ్ళందరూ పనికిరాని వాళ్ళు అన్నారు. ఆమె చూడు ఏం చేయలేకపోతుంది. ఇప్పుడు మీనాక్షి నటరాజును పిసిసి అధ్యక్షుడు 1 year అయింది ఆయన వచ్చి, మహేష్ కుమార్ గౌడ్ గారికి ఒకటే పని పట్టేది, ఏది అధిష్టానం సంబంధం లేకుండా అధిష్టానాన్ని తిట్టే వాళ్ళను, మంత్రులను, మళ్ళీ ఇప్పుడు సీనియర్ నాయకులను సమాధానపరచడం, ఇద్దరి మధ్య గొడవ వస్తే ఇద్దరిని పిలిపించి చెప్పడం. అంతకని నేను చేస్తుంది కదా, నేను లేస్తే మనిషిని కాదు అనే లెవెల్లో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్ గారు ఏమంటున్నారు, అడ్డగోలుగా ముఖ్యమంత్రి మీద, పార్టీ మీద రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే కోమటి రాజగోపాల్ రెడ్డి మాట్లాడితే మా దాకా రాలేదంటున్నాడు. ఆయన మీద ఎవరు ఫిర్యాదు చేయలేదంటున్నారు. ఆయన మీద ఫిర్యాదు చేయలేదనేమో ఆయన పక్కన పెడతాడు రెడ్డి వర్గానికి చెందిన. అదే కనుక తీర్మానం వల్ల బహిరంగంగా తిట్టుండే తప్పే, నేను కాదంటలేదు. అటువంటి వాడిని పార్టీని సస్పెండ్ చేస్తారు. చూస్తున్నాం కదా, అంటే అందులో మళ్ళీ కులాల పక్షపాతం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే కేవలం ఒక పెత్తందారి వర్గం పార్టీగా తయారైంది. మిగతా వాళ్ళందరికీ హక్కులు లేవు, బాధ్యతలు అంతకనే లేవంటున్నాడు. వీళ్ళకి బాధ్యత లేవు, వాళ్ళకి హక్కులు లేవు. చూస్తున్నాం, మంత్రులలో సగం మంది మంత్రులు పప్పెట్స్ లాగా ఉన్నారు. అసలు వాళ్ళకి ఏమీ సంబంధం లేదు. దానికి కారణం చెప్తాను. అంటే ఇవాళ ఒక మంచి ఉదాహరణ చెప్తాను మీకు. రవాణా శాఖలో ఆర్టీ చెక్ పోస్టులు ఎత్తేసారు. మంచిది, ఆర్టీ వచ్చే చెక్ పోస్టులు ఎత్తేసారు. అసలు ఎందుకు ఎత్తేసారంటే స్వయాన రవాణా శాఖ మంత్రికే తెలియదట. చూడండి, పొన్నం ప్రభాకర్ గారు మేము అనుకునే నిర్ణయం చేస్తున్నాం అంటున్నాడు. కానీ ముఖ్యమంత్రి తనదాకా నిర్ణయం రానిచ్చిండా? రాత్రి చెక్ పోస్టులను ఎత్తేస్తుంటే అసలు విచ్చలవిడిగా గంజాయి రవాణా అవుతున్నది. ఇవాళ హైదరాబాద్ పెద్దగా మాఫియాకు మాఫియా డాన్లుగా మారిపోతుంది. అట్లా గంజాయి మాదక ద్రవ్యాల డెన్గా మారిపోతుంది. మరి ఇట్లా లారీలు వచ్చేటి పోయేటి ఎవడు పట్టించుకోకపోతే ఇంకా విచ్చలవిడితనం పెరుగుతుంది. మాదక ద్రవ్యాలు అయితే ఇవాళ మాదక ద్రవ్యాలు గ్రామాల వరకు చేరినాయి అమ్మ. హామీల సంగతి ఒకటి ఉన్నది, మాదక ద్రవ్యాల సంగతి ఒకటి ఉన్నది. ఇక రాష్ట్రంలో చీమ చిట్టుకుమన్నా కూడా ఇవాళ జూబ్లీ ఎన్నికల్లో ప్రతిఫలిస్తుంది. చూస్తున్నామా, 3 పార్టీలకు చావరేవో. 3వ పార్టీ బీజేపీ ఆవుల ఆటలో అంటి పనిలాగా ఉంటుంది, అంతకనే ఉండదు. వాళ్ళకు పోయినసారి కనుక 1 కోటి సంపాదించుకుంటారు. నవ్విపోదురు నాకు కానీ నాకెట్ సిగ్గు అన్నట్టు కేంద్ర మంత్రిగా సికింద్రాబాద్ ఎంపీగా ఉన్న కిషన్ రెడ్డి గారు కూడా పెద్ద గేమ్ పట్టించుకుంటాడు. ఏదైనా సరే మేము గెలిచేది కాదు అనుకుంటున్నాను, రైట్గా తీసుకుంటున్నాను. కానీ 2 పార్టీలు, ఇటు కాంగ్రెస్ అటు టీఆర్ఎస్ కూడా చాలా తీవ్రంగా తీసుకుంటున్నాయి. ఇప్పుడు కేటీఆర్ అన్ని మాటలను సమర్థించలేదు, కానీ అంతకంటే ఎక్కువ ఆనాడు ఉన్న అవినీతి కంటే, ఆనాడు నాశన పక్షపాతం కంటే, ఆనాడు కంటే 10 రెట్లు పెరిగింది కదా సమస్య. అది అంటే రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏమైందంటే పెనంలో నుంచి మంటలో పడ్డట్టు అయిపోయింది, పొయ్యిలో పడ్డట్టు అయిపోయింది అంటున్నాడు. కానీ స్వయంకృత ప్రజలు చేసుకున్న స్వయంకృత అపరాధం ఏంటంటే ఇవాళ దానికంటే బ్రహ్మాండంగా చేస్తారు. ఒకసారి మార్చి చూద్దాం అనుకున్నారు. ఏ రాయైనా సరే తల పగలగొట్టుకోండి ఏదైతే అన్నట్టు ఇప్పుడు వాళ్ళు పోయింది, వీళ్ళు వచ్చింది. బీఆర్ఎస్ పోయింది డామ్ డామ్ డామ్, కాంగ్రెస్ వచ్చింది రామ్ డామ్ అని పాట పాడుతూ పరిస్థితి వస్తుంది. ఇక జూబ్లీ హిల్స్ ఎన్నికలకి పోతే, ఎన్నికల ప్రచారంలో పోతుంటే స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ రాష్ట్రంలో జరిగే ప్రతి ఇన్సిడెంట్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ప్రతిబింబిస్తుంది. రేపు ఓటర్ రూపం కూడా ప్రతిబింబిస్తారు. అంటే వాళ్ళకి అర్థమైంది ప్రతి ఇన్సిడెంట్ అక్కడ ప్రభావితం చేస్తుందని చెప్పి. కనుక ఇప్పుడు అవాకులు చెవాకులు పేరడం, వాళ్ళే తప్పనడం, తమ దగ్గర మా పార్టీలో ఏమైతే మీకేమిటి అని దబాయిస్తున్నారు. విజయ్ లాంటి వాళ్ళు, మా లాంటి వాళ్ళు కూడా మా పార్టీలో ఏమైతే మీకేంటి అంటారు. కాదు, ఎవరెవరు ప్రైవేట్ బతుకు వారి సొంతం. పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం టామ్ అని ఆశ్రయిస్తే మీరు పబ్లిక్ లైఫ్ లో ఉన్నారు. మంత్రులు ఇట్లా ఎల్లి కజ్జాలు పెట్టుకొని బహిరంగంగా
ఇవాళ గన్ కల్చర్ అలవాటు చేసుకొని మంత్రి ఇంటికే పోలీసులు పంపడం అయితే ఎక్కడ చూడలేదు. పోలీసులు పంపించారు. దానికి మరి కొండా సురేఖ కూతురు ఏం మాట్లాడింది, తెల్లారకల్లా ఆమె భర్త కొండా మురళి ఏం మాట్లాడుకున్నాడు, రేవంత్ రెడ్డి మేము అంతా ఒకటే మంచిదే, మాకు ఏ విభేదాలు, రేవంత్ రెడ్డి అంత మంచి నాయకులు ఏర్పమంటున్నారు. అంటే ఈ డ్రామా అంతా చూస్తున్నారు, ఈ నాటకం అంతా చూస్తున్నారు కదా. పైగా 42% రిజర్వేషన్ ఉన్న దాని మీద బీసీలకు ఇంకా మల్లగులాలు పడుతున్నారు. ముందు చూస్తే నువ్వు వెనుక వస్తే పోయి ఏమి కాదు. చూడండి, అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు అన్నట్లే 42% రిజర్వేషన్ పార్టీ పరంగా ఇస్తారు ఎన్నిక జరిపితే. లేదంటే పార్టీ పరంగా ఇస్తే ఎట్లా తెలితే చెల్లదు కదా. మిగతా చోట్ల 23% మాత్రం లీగల్ గా ఉంటది. గతంలో కేసీఆర్ గారు అది చేశారు ఇది చేశారు అన్నారు కదా, ఆయన ఇవ్వలేకపోయినారు కదా, మేము ఇస్తామన్నారు కదా, ఎట్లా ఇస్తారో చెప్పండి అని వీళ్ళు బీఆర్ఎస్ ప్రశ్నిస్తున్నది. అసలు రెండు జాతీయ పార్టీలు ఇవాళ రాష్ట్రాన్ని అధపాతాలు నేర్పుతున్నాయి. ఒక జాతీయ పార్టీ రాష్ట్రంలో అధికారం ఉంది, ఒక జాతీయ పార్టీ కేంద్రంలో అధికారం ఉంది. వీళ్ళిద్దరు ప్రతి పని చేస్తున్నారు. కేంద్రంలో ఉన్న అధికార పార్టీ బీజేపీ ఒక్క పనన్న తెలంగాణకి పనిచేసిన చెప్పగలుగుతుందా? కేవలం మతము కులము. ఇప్పుడు చూడండి, నేను ఇన్సిడెంట్ జరిగింది, దాని మీద మొత్తం జరుగుతుంది. మొత్తం అంతా జూబ్లీహిల్స్ ఎన్నికలు, ఉప ఎన్నికలు ముస్లింలందరినీ వేరు చేసి వీళ్ళిద్దరి మధ్యని చాలిగాచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ నిన్న రాత్రి నుంచి మొదలైంది. బీజేపీ మొత్తం మత రాజకీయాలు చేస్తుంది, కాంగ్రెస్ కొద్దిగా కుల రాజకీయాలు చేస్తుంది. మతం కంటే కులం మత్తుమంది ఇంకా పెద్ద. మార్క్స్ ఏనాడు చెప్పిండు అంశాన్ని, మతం మత్తుమంది. ఆ మతం కంటే మత్తుమంది ఏంటంటే కులాల మధ్య చీలిక. మన కులాల్లో కూడా మన ఉపకులాల చీలిక. బీసీలు మాత్రం ఒకటే చదువుతలేదు, బీసీలో కూడా మిగతా ఉపకులాల గురించి వాళ్ళ రకరకాలుగా వాళ్ళు కొట్టుకుంటున్నారు. గాంధీ భవన్కి వచ్చి మా కాపు కులస్తులు ఇంతమంది ఉన్నారా అంటే 100 కాపులు ధర్నా చేసిండ్రు. ఏ కులం సంతృప్తిగా ఉన్నదంటారు మీరు? ఇప్పుడు ఇలా ఇటు అధికారులతో పంచాయతీ, ఒక మంత్రుల పంచాయతీ, అంతేని శుద్ధి లేని సంసారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా నిమిత్త మాత్రుడుగా అన్నీ మాట్లాడుతున్నారు, ఏది పడితే అది మాట్లాడుతున్నారు. అంటే బుల్డోజ్ చేసుకుంటూ పోతే సమస్యలు అట్లాగే ఉంటాయి కదా. నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక లిట్మస్ టెస్ట్ లాంటిది. ఖచ్చితంగా రేపొద్దున జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎట్లుంటుందో చూసిన తర్వాతనే మనకి ప్రజలు అంటే ఈ పార్టీ మారుతుందా, 2 ఏళ్ల దుర్మార్గాన్ని పరిహరించి బీఆర్ఎస్ పాత దుర్మార్గమైనా సరే వాతావరణం ఎత్తుకుంటారా, లేదు ఈ రెండింటి కాకుండా ఇంకేదానికి పట్టం కట్టి ప్రయత్నం చేస్తారా? ఇదైతే నాకు ఆ పెద్దగా ఏం లేదు. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పోటీ ఉంటుంది. ఎవరు గెలిచినా 5-6 వేలు తేడా ఉంటుండొచ్చు. కానీ రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాం. ఓ 10 ఏళ్ల పరిపాలనలో పొరపాటు జరిగినాయి కాదంటలేదు, కానీ ఒక అభివృద్ధి దిశగా ప్రయాణించింది. ఒక విలువ ఉంది. తెలంగాణ అంటే ఏ రకంగా చూసినా కొన్ని తప్పు జరిగినాయి కాదంటలేదు. అహంకారం, అవినీతి ఇవన్నీ ఉండేవి. కానీ అది కాకుండా ఒక తెలంగాణ ఐక్య నిలబడ్డది. తెలంగాణ ఒక విలువతో నిలబడ్డది. ఇవాళ చెప్పులు ఎత్తుకపోయేటవాడు చూసినా ఆయన అంటాడు, ఎవరి దొంగలాగా చూస్తున్నాడు ఆయన అంటాడు, ఎక్కడికి పోయినా మా అనుమానంగా చూస్తున్నాడు ఆయన అంటాడు. ముఖ్యమంత్రి స్థాయి మాటలు ఇవి కావు. ముఖ్యమంత్రి చాలా బృందాగా వ్యవహరించాలి. గతంలో కూడా కేసీఆర్ అన్న పరిషత్ పద్యాలు వీటన్ని అలాంటి వాడు విజయ్ లాంటి వాడిని ఖండించడం కాదంటలేదు. కానీ ఇప్పుడు అంతకంటే 10 రెట్లు మాట్లాడుతున్నారు. కనుక రేవంత్ రెడ్డి గారికి ఎటు తోచక ఏం లేదు, తమ తప్పుల్ని ఎదుటి వాడిని తట్టుకోగలుగుతున్నారు. వాళ్ళు చేసిన తప్పుల కంటే 10 రెట్లు తప్పు చేస్తున్నారు. ఇట్లాగా సాగితే ఈ 2 ఏళ్ళు మాత్రమే పూర్తయింది, ఇంకా 3 ఏళ్ళు ఉన్నది. 3 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టు ఒక విధ్వంస పాలన తర్వాత మళ్ళీ తేరుకోవడానికి 10 ఏళ్ళు వెనకపోయినట్టు లెక్క. 10 ఏళ్ళు మంచి చెడు నడిపించారు వాళ్ళు. ఈ 10 ఏళ్ల తర్వాత 2 ఏళ్లలో ఒక 8-10 ఏళ్ళు వెనకపోయినాం. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అన్నది, అట్లాగే హైడ్రా పెద్ద ఎత్తున హైడ్రా మంచి పనులు చేస్తుంది, అన్ని మంచి చెడ్డ పనులు అన్నీ. కానీ హైడ్రా చేసే పనులలో అశ్రిత పక్షపాతం, పెద్దల తెరుగు పోకుండా పేదల తెరుగు పోవడం, పేదల ఇల్లు కూడగొట్టడం. అందుకని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఈ 2 నడుస్తున్నాయి. ఏమో నడుస్తుంది, బుల్డోజర్ పాలన కావన్నా, కారు పాలన కావన్నా. అట్లానే మీకు దుర్మార్గమైన మన ఈ ప్రభుత్వంలో ఆశ్రిత పక్షపాతం లేకుండా ఎక్కడ పడితే స్క్వేర్ ఫీట్ కూడా రియల్ ఎస్టేట్ కూడా డామాడడానికి కారణం ఏంటంటే స్క్వేర్ ఫీట్ కి ఇంత అని చెప్పి వసూలు చేస్తున్నారట. అంటే ఎక్కడ అవినీతి లేదు చెప్పండి. అందుకని అవినీతి పేరు చెప్పి అలా ఆర్టీఓ చెక్ పోస్టులను రద్దు చేసినట్టు అర్థం చేసుకోవచ్చు. ఇందులో దాని కూర్చు లోపం ఉన్నది. అంటే మన ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లో దానిలో దొరికింది కాదంటలేదు. ఎందుకంటే అడ్డగోలు డబ్బు దొరికినాయి, అక్కడ పెద్ద అవినీతి జరుగుతుంది, లంచాల దందాలు వస్తుంది కాదంటలేదు. కానీ దాన్ని పూచిగా చూపించి ఇంట్లో ఎరుకలు ఉన్నాయని మొత్తం ఇల్లు తగలబెట్టుకునే పనే కదా. వాళ్ళ అంతర్రాష్ట్ర సరిహద్దులలో జరుగుతున్న అవినీతి చూస్తే అవినీతికి మూలాలు ఎత్తుకాలి, అక్కడ ఏమైనా ఏర్పాటు చేయాలి. కానీ మొత్తం ఆర్టీఓ ఆఫీసుని ఎత్తిపోయాయి, మన చెక్ పోస్ట్ని ఎత్తివేయడం అంటే విచ్చలవిడిగా రాష్ట్రంలోకి అన్ని రకాల మాదక ద్రవ్యాలతో సహా అనేక అక్రమ వ్యాపారాలకు అనుమతించినట్లు అవుతుంది. అసలు ప్రభుత్వానికి ఒక మునుము, ఒక దిశానిర్దేశం ఇచ్చేవాళ్ళు లేరు. ఇంకోటి సలహాదారులు కూడా అట్లే ఉంటాం. సలహాదారులకైతే తూర్పు తెలుస్తలేదు, పడమ తెలుస్తలేదు.
నల్లమల అడవులు ఎక్కడ ఉన్నాయి తెలియదు, దేవాదాల ప్రాజెక్టులు ఏబీసీలో ఉన్నాయి అంతకంటే తెలియదు. ఇటువంటి వాళ్ళకి 3 లక్షల రూపాయలు ఎందుకు ఇచ్చినట్టు నేను ఇంకా తీవ్రమైన ఆరోపణ చేస్తున్నాను. కేశవరావు గారు అప్పుడు ఆ ప్రభుత్వంలో సలహాదారు, మరి ఆ సలహాదారు సరిగ్గా చేసినాక ప్రభుత్వం ఎందుకు పడిపోతుంది? మరి ఈ ప్రభుత్వంలో మళ్ళీ సలహాదారు తన కూతురు మన మేయర్ సీట్ దక్కించుకోవడానికి ఇటువంటి వాళ్ళు ఇటు అటు తిరుగుతుంటారు. నాకు కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన కేశవరావు గారు బీజేపీ బీఆర్ఎస్ పోయిండు, రేపు బీజేపీ వస్తే కూడా బీజేపీ పోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అందరూ అంటున్నారు. అంటే అవకాశవాదుల కూటమిగా వారికి తయారైంది. గతంలో లేరని కాదు, గతంలో కూడా మాజీ మంత్రులు చాలా మంది కూడా వేరే రాష్ట్రాన్ని వేరే పార్టీ నుంచి వచ్చిండ్రు, ఇందులో మంత్రులు చేసిండ్రు. ఇప్పుడు వాళ్ళు మన సగం మంది వీళ్ళే ఉన్నారు కదా. ఇప్పుడు మంత్రివర్గంలో 18 మంది మంత్రులే 2 ఖాళీ ఉన్నాయి. 16 మంత్రుల్లో 6 మంత్రులు అవకాశవాదులే కదా, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా, వారే అంతకుముందు బీఆర్ఎస్ లో పెత్తనం చేసిన వాళ్ళే కదా. అందుకని అవినీతి పరులు అందరూ కూడా ఇవాళ కూటమి కట్టిండ్రు. ఎవరికి తోచినంత దొరికినంత దోచుకుంటున్నారు. ఇది రేపొద్దున ఇప్పుడు చూపించరు. అంటే తాళంబు రాగానే కాటేసి తెస్తున్న ప్రజలు గమనిస్తున్నారు. సబ్కా సున్నా అప్నా కర్నా అని అనుకుంటున్నారు. ఇప్పుడు రేపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఒక రకంగా చెప్పాలంటే ఈ అవినీతిని సమర్థించి మళ్ళీ పాత పార్టీ అనుకుంటారా? ఈ 2 ఏళ్ల కాలంలో కానీ ఉన్నదాన్ని మంచి చెడు వాళ్ళు తప్పు చేసిండ్రు, అయినా సరే అభివృద్ధి అయితే హైదరాబాద్ జరిగింది కదా అని. మా హైదరాబాద్ 15 సీట్లలో 1 సీటు కూడా వీళ్ళకి రాలే కదా. 7 సీట్లేమో ఎంఐఎం పోయింది, 1 సీట్ ఏమో అతను ఏమంటారు హైదరాబాద్ జిల్లా చెప్తున్నాడు, జిహెచ్ఎంసీ కాదు. అట్లానే 1 సీట్ ఏమో బీజేపీకి పోయింది, మిగతా అన్ని కూడా బీఆర్ఎస్ గెలుచుకుంది కదా. ఇవాళ బీఆర్ఎస్ కాదని కాంగ్రెస్ స్థానం ఇస్తారా? లేకపోతే సరే కాంగ్రెస్ ఉన్నా సరే మేము బీఆర్ఎస్ కి ఇస్తాం, వాళ్ళ సీటు వాళ్ళకి ఇస్తాం అనుకుంటాం. చూద్దాం. ఏదైనా సరే ఈ ప్రభుత్వం పనిచేసే తీరు బాగలేదని మనకు అందరికీ అర్థమవుతున్నాం. రైట్. మరి విజయ్ గారు, మరి కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు ఇవాళ ముఖ్యమంత్రి అలాగే మరి మంత్రుల ఆధ్వర్యంలో ఇంత రాచరికం జరుగుతుంటే మరి పోలీసులు ఏం చేస్తున్నారనే క్వశ్చన్ తలెత్తుతుంది. కరెక్టే కదా, పోలీసులు మంత్రి గారి ఇంటికి పంపారు. అదే సామాన్యుడి ఇంటికి అట్లా పోలీసులు పోతే రిటర్న్ ఊరికైనా వస్తారా? ఇంట్లో ఉండే ఆ నిందితుడు ఆరోపణ తీసుకొని వస్తారు. మరి ఇప్పుడు మంత్రి అంటే ఎంత డీజీపీ గారు కానీ పోలీసులకు కానీ ఉన్నది పేరు మంచిగా అనుకోవచ్చు, ఉంటే మరి దాని మీద యాక్షన్ ఏది? ఇది కూడా మళ్ళీ ముఖ్యమంత్రి నియంత్రణే కదా. ఎంత ఏంది అల్టిమేట్గా ముఖ్యమంత్రి గారు ఆదేశాలతోటి, మౌఖిక ఆదేశాలతోటి కావచ్చు, సూచనలతో కావచ్చు జరిగినటువంటిది. మరి జరిగినటువంటి వాళ్ళు అందాక పోయి పోలీసులను పంపి వెనక్కి ఎందుకు వచ్చేసారు? ఆడ ఉన్నాక కూడా మీరు ఎవరైతే క్యాండిడేట్ని చూస్తున్నారో ఆ క్యాండిడేట్ అక్కడ ఉన్న తర్వాత కూడా వెనక్కి వచ్చారంటే మొత్తం ఒక రకంగా మాఫియాని ముందర పెట్టి నడుపుతున్నారండి. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైనటువంటి వ్యక్తులు ప్రజాస్వామ్యం కాకుండా ఇదే ప్రజాస్వామ్యమైన ప్రజల్ని నమ్మించడానికి ఒకవైపు చేస్తూ ఇష్టం ఉన్నట్టు పక్క వాళ్ళని ఇంకో తిడుతూ చేస్తూ వీళ్ళు చేసేది మాత్రం వీళ్ళ వెనకాల ఒక్కొక్కరిని పెట్టుకొని ఒక్కొక్క శాఖ కింద వసూలు చేసుకుంటున్నటువంటి కార్యక్రమం పంచు సినిమాలలో చూపించిన దానికంటే ఘోరమైన మాఫియానే నడుస్తుంది. ఇది ప్రభుత్వం లాగా నడవటం లేదు. ఉన్నట్టు ముఖ్యమంత్రి వెనకాల ఉన్న వాళ్ళు, ఒక ఆయన హోమ్ డిపార్ట్మెంట్, ఒక ఆయన ఇండస్ట్రీస్, ఒక ఆయన ల్యాండ్లు, ఒక ఆయన ఇట్లా పెట్టి నడిపించుకుంటుంటే వాళ్ళ బంధువులు మళ్ళీ వేరే. ఏంటిది? ఇది ప్రభుత్వం అంటారా? దీన్ని ఒక ప్రైవేట్ కంపెనీ అంటారా? లేదా మాఫియా కంపెనీ అంటారా? అందుకని సమాజం ఆలోచించుకోవాలి. తెలంగాణ ఎట్లా ఉండే, ఏమైపోయింది, కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణని ఏ రకంగా డైవర్ట్ చేస్తున్నారు ఇష్యూని. మనం తెలంగాణ వచ్చింది, దాని జిఎస్డిపి ఇంత పెరిగింది, దాన్ని ఇంకా డబుల్ చేయాలనేది చూడాలి. ప్రజల కొనుగోలు శక్తి పెంచాలి. సంక్షేమ పథకాలు మీరు ఇస్తా అన్నారు, మీరు సంక్షేమ పథకాలు సరిగ్గా ఇంప్లిమెంటేషన్ చేయాలి. దానికి కావాల్సిన ఆదాయ వనరులు ఎట్లా పెంపొందించుకోవాలనేది చూడాలి. వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కాబట్టి మీరు ఇస్తున్నటువంటి కొనుగోలు ఇస్తా అన్నటువంటి బోనస్లు కానీ ఇంకేదైనా కానీ దాన్ని ఏ రకంగా ఆదాయం పెంచే మార్గాలు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు ఆదాయం పెంచే మార్గాలు చూడలేదు. ఉన్నటువంటి వస్తున్న ఆదాయాన్ని తగ్గించారు. వీళ్ళే చెప్పారు 18,500 కోట్లు వస్తున్నటువంటి రాష్ట్ర ఆదాయము 16,500 కోట్లకు పడిపోయింది. ఇక అయిపోయిన తర్వాత ఇంకే రోజు ఖర్చులు ఎట్లా ఖర్చు పెడతారు? మరి ఎందుకు పడిపోయింది? మరి ఆదాయము తీసుకుంటున్నటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు, ఈ విధానపరమైనటువంటి నిర్ణయాలు సొంత లాభం కోసమే తీసుకుంటున్నారు. దానివల్లనే అంత ప్రజలకు నష్టం వస్తున్నటువంటిది. ఇందులో ఏంది? సొంత లాభంలో ఇవన్నీ బయటపడుతున్నాయి. మంత్రుల వాటా, ముఖ్యమంత్రుల వాటా, వాళ్ళ పిఏల వాటా, వాళ్ళ చుట్టాల వాటా, ఇవన్నీ ఎంత చిల్లర అనిపిస్తుందంటే
అసలు ఇంతవరకు ఇట్లాంటివి చూడలే. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, ఓపెన్ అవుతున్నటువంటి ప్రతి ప్రజలకి ఈ అంశం చేరిపోతుంది. వాళ్ళు మాకు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగిన కూడా ఏం కాదు, మేము అధికారం ఉన్నాం, ఏమైనా చేసుకుంటాము అనేటువంటి ధోరణితో వ్యవహరిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, అధికారంలో ఉన్నటువంటి అహంకారపూరితంతో వ్యవహరిస్తున్నటువంటిది కనిపిస్తుంది. మేము పర్సనల్ టార్గెట్ ముఖ్యమంత్రి కావాలనుకున్నా అయినా మిగతా అన్నీ వస్తున్నాయి, అయిపోయింది. పార్టీకి పైన వాళ్ళని నేను కాపాడుకుంటే నాకు ఈ పోస్ట్ పర్మనెంట్ ఉంటుంది, ఈ 5 ఏళ్ళు కొనసాగాలి, ఈ లక్ష్యమే, ఈ పర్సనల్ లక్ష్యమే తప్ప రాష్ట్రానికి సంబంధించినటువంటి లక్ష్యాలు ఈ ప్రభుత్వానికి లేవు. ఎవరిదాళ్ళు ఎట్లా ఇప్పుడు కొండా సురేఖది ఇట్లా బయటపడిపోయింది, ఉత్తమ్ కుమార్ రెడ్డిది వేరే రకంగా, కోమటిరెడ్డిది ఓ రకంగా ఉన్నది, ఈరోజు జూపల్లి కృష్ణారావుది ఒకటి ఉంది. మొన్న మంత్రులైన పొంగులేటి శ్రీనివాసరెడ్డికే మొత్తం కాంట్రాక్ట్లు ఇచ్చేస్తున్నారు, బిల్లులు కూడా గ్రీన్ ఛానల్ ద్వారా పూర్తి ఆయనకే మొత్తం ఇచ్చేస్తున్నారు పనిచేసినటువంటిది. మొత్తం వచ్చిన ఖజానా అంతా వాళ్ళే తింటున్నారు అనే వాతావరణం క్రియేట్ అయినటువంటి సిచ్యువేషన్లో ఇంకా పరిపాలన ఏం చేస్తారు? ఇప్పుడేంది, మధ్యాహ్నం భోజన కార్మికులకు జీతాలు లేవు, సెక్రటేరియట్లో అద్దె కార్లు పెట్టినటువంటి అద్దె కూడా ఇస్తలేరు, బిల్లులు ఇస్తలేరు, స్వీపర్లకు ఇస్తలేరు. అదేవిధంగా కాంట్రాక్ట్ బేస్డ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇవన్నీ 3-4 నెలలు బాకీలు ఉన్నాయి. మరి వీళ్ళకి మాత్రం బిల్లులు ఎట్లా వస్తున్నాయి? మరే మంత్రులకు సంబంధించినటువంటి అంశాల మీద ఇవన్నీ ఎంత అంటే ఒక సర్కసా, లేకపోతే సర్కస్ ప్రభుత్వం అనాలా, ఒక చిల్లర ప్రభుత్వం అనాలా? మేము ఇన్నాళ్ళు అందరం చూసి అయితే ఇంత హీనమైనటువంటి ప్రభుత్వం కానీ, ఇంత ఘోరంగా నడుపుతున్నటువంటి పాలన కానీ చూడలేదండి. ఇది మొత్తం ఒక అరాచకానికి దారితీసేటు మొత్తం స్టెప్స్ అట్లనే పడుతున్నాయి. ఇది ఏమైతే తెలుసా, నెక్స్ట్ వచ్చేటువంటి ఎవరైనా ఇదే సంప్రదాయాలను కొనసాగిస్తారు. అదే రకమైనది చేస్తుంది. ఇదే సంప్రదాయాన్ని నెక్స్ట్ వచ్చే వాళ్ళు కొనసాగిస్తే ఇంకేం కావాలి రాష్ట్రం? అందుకే ఒక్కసారి పొరపాటు చేస్తే, గతంలోనే తెలంగాణ విషయంలో 1956లోనే తెలంగాణ సమాజము, తెలంగాణ నాయకులు అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు చిన్న పొరపాటు చేసి విలీనమైతే ఆగమాగమై 60 ఏళ్ళ కొట్లాడితే వచ్చినాక 10 ఏళ్ళు అటో ఇటో చేసి దేశం ముందు నిలబడితే మళ్ళా చిన్న పొరపాటు జరిగినట్టుగా అనిపిస్తుంది. ప్రజలే నిర్ణయం, ఇది ప్రజలు తీసుకున్న నిర్ణయం కదా, ప్రజలు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఎంత పొరపాటు. 20 ఏళ్ళకి వెనకపోయినాం మళ్ళీ తెలంగాణ రాష్ట్రం. అసలు ఆర్థికంగా వెనకపోవడం కానీ మళ్ళా గుండాలు, రౌడీలు, మాఫియా, హైదరాబాద్లో అన్నా బోలే ఛాయదేవ్, అన్నా బోలే వందదేవ్ అనే కాడికి వచ్చింది. మళ్ళీ మొత్తం జూబ్లీ హిల్స్ కూడా అదే కనిపిస్తుంది కదా. ముఖ్యమంత్రి ఏమో 50 లక్షలతో దొరికిన ఆయన ఉన్నాడు, 50 లక్షలతో దొరికిన ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ పెద్ద నియోజకవర్గం, ఒక పేరున్న ధనవంతులు, ఒక సాఫ్ట్ ఉంటుందని ఆడ చరిత్ర మొత్తం రౌడీయిజం చరిత్ర ఉన్న వ్యక్తి. ఏంది ఇది? తెలంగాణకు వచ్చిన శని, తెలంగాణకు వచ్చిన గతి ఏంది? తెలంగాణ సమాజం ఏంది? తెలంగాణ ఆర్థిక శక్తి ఏంది? తెలంగాణ శ్రమశక్తి ఏంది? తెలంగాణ చైతన్యం ఏంది? ఉద్యమ చైతన్యం ఏంది? ఇవన్నీ ఎటుపోయినాయి? ఇవన్నీ పోయి అంత బారాకున్ మాప్ లాగా ఇటువంటి వాళ్ళు రాజ్యం వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఇది తెలంగాణకు మంచిది కాదు. పక్క రాష్ట్రాలు చూసి నవ్వుకునేటువంటి పరిస్థితి ఉంది. మనకు పారిశ్రామికవేత్తలు రానటువంటి సిచ్యువేషను, దాంతో ఎంప్లాయ్మెంట్ పెరగడం కష్టమవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో వీళ్ళ యాటిట్యూడ్ ఇట్లా బెదిరిస్తారని ఇట్లా ఉన్నది కదా. ఇది ఏమవుతుంది తెలుసా, మొత్తం పారిశ్రామికవేత్తలు మౌత్ టాక్ వెళ్ళిపోతుంది. ఇది పారిశ్రామికవేత్తలు కానీ, రియల్ ఎస్టేట్లో కానీ మీడియా ద్వారా కాకుండా వాళ్ళకు ఓన్గా మౌత్ టాక్ వెళ్ళిపోతుంది. ఈ ప్రభుత్వం బెదిరిస్తుంది, ఈ ప్రభుత్వానికి అధినేతకి ఇంత ఇవ్వాలి, మంత్రికి ఇంత ఇవ్వాలి. ఇప్పుడు అందుకే ఎల్ఎన్టీ వాళ్ళు ఎందుకు పారిపోయారు? ఎల్ఎన్టీ వాళ్ళు పారిపోయి, అదేవిధంగా ఇప్పుడు ఈ ఐఏఎస్ ఆఫీసర్ పారిపోతుండే, అదేవిధంగా మిగతాకు సంబంధించినటువంటి ఒక్కొక్కరు చిన్న చిన్న ఎంప్లాయీస్ భయపడుతుండ్రి. మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటిదేమో ఇస్తా అని చెప్పి కూడా ఇవ్వకపోతుంది. మీ బిల్లులు ఏమో చేసుకుంటుండ్రి. ఒక గందరగోళం, అస్తవ్యస్తం, అరాచకం రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. ఇది గమనించుకోవాల్సినటువంటి బాధ్యత తెలంగాణ పౌరులకు, తెలంగాణ సమాజానికి, తెలంగాణ మేధావులే ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో తాత్కాలిక అవసరం, ఎవరి మీదనో కోపంతో వ్యక్తిగత ఇగోలకు పోయి తెలంగాణని ఆగం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది.
రైట్, అలాగే ఇక కాంగ్రెస్ లీడర్ నిరంజన్ గారు కూడా జాయిన్ అయ్యారు డిబేట్లో, వారితో మాట్లాడదాం. నమస్తే అండి నిరంజన్ గారు. నమస్తే మేడం. నమస్తే. అక్కడ ఉన్న పెద్దలకు, అదేవిధంగా యాంకర్ గారికి నా యొక్క నమస్కారాలు. స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు కూడా నా నమస్కారాలు. ఏంటి ఏం జరుగుతుంది కాంగ్రెస్ లో? రోజుకో పంచాయతీ నడుస్తుంది, మంత్రుల మధ్య అంతర్గత విభేదాలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ మరి ఏవేవి వినిపిస్తున్నాయి? గన్ కల్చర్ వచ్చిందని ఒకవైపు మరి కేటీఆర్ ఆరోపించడాన్ని ఎలా చూడాలి? ఏం చెప్పబోతున్నారు రాష్ట్ర ప్రజలకు? ఏం సందేశాన్ని ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ? ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది మూడు విషయాలు చెప్తాను. దాంట్లో ఒకటి గురిగింజ అని ఉంటుంది. గురిగింజ కింద నల్లగా ఉంటుంది, దాని మొత్తము రెడ్గా ఉంటుంది. ఆ గురిగింజ నేను ఎర్రగా ఉన్నా అని చెప్పుకుంటుంది, కానీ తను చేసిన తప్పులను చెప్పుకోదు, చూసుకోదు. ఎందుకంటే అది నల్లగా ఉంటుంది కింద గురిగింజ. నేను ఈరోజు అదే చెప్పదలుచుకున్నాను. గురిగింజకు కింద చూస్తే నల్లగా ఉంటుంది, పైన చూస్తే రెడ్గా ఉంటుంది. నేను అంతా రెడ్గా ఉన్నా, ఎర్రగా ఉన్నా, నేను కలకలలాడుతున్నా, నిగనిగలాడుతున్నా అనే మైండ్ సెట్లో చెప్పేవాళ్ళు చెప్తుంటారు. ఇక్కడ ఎవరికి తెలియదండి, ఈ దేశంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా వారి యొక్క ఉనికి నడవాలంటే కొన్ని కార్యక్రమాలు, అవసరాలు, వాళ్ళ యొక్క అవసరాలు, స్థితిగతులు మార్చుకోవాలని కూడా చూస్తారు. ఇప్పుడు గత ప్రభుత్వంలో చేసిన పనులకు ఇవ్వకపోవడం వల్ల ఈరోజు కొందరు కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. ముఖ్యంగా నేను అది చెప్పదను, వాళ్ళు బిల్లులు దోపిడీ చేసినందుకే 2500 కోట్లు దోపిడీ చేసుకొని ఒకటే కుటుంబానికి అరాచకం ఈ తెలంగాణలో ఉన్మాదంగా పోయి కాళేశ్వరం కావచ్చు, గతంలో జరిగింది. ఒకప్పుడు పాలనలో ఉన్న విధానాలు చెప్పారు. ఆ పార్టీని ఓడించారు ప్రజలు, ఆ పార్టీని ఓడించారు. మీరు అధికారంలో ఉన్నారు. ఈ రోజు గన్ కల్చర్ గురించి చెప్పంటే ఈ రోజు గన్ కల్చర్ గురించి చెప్పాలి కదా. ఈ రోజు మీరు అది కాదండి, మీరు ఇది చెప్పండి. మీరు పాత చెప్పి ఆ పార్టీ ఓడిపోయింది, ఆ పార్టీ ఓడిపోయింది, ఇప్పుడు అధికారంలో లేదు. మీరు అధికారంలో ఉండి అంత ఎక్కువ గన్ కల్చర్ సంగతి ఏంది? మీ మంత్రులు ఓడిపోయారు కదా. ఈ రోజు అదే పరిస్థితి. కేటీఆర్ గారు చేసిన మరీ దారుణంగా ఎలక్షన్ టైంలో కూడా ఒక ప్రవళిక అనే అమ్మాయే సాక్ష్యం. అమ్మాయి ఓడిపోయారు కదా, అంత అరాచకంగా ముచ్చటైంది, కొండ సురేఖ ముచ్చటైంది, ఇప్పుడు గన్ను ముచ్చట చెప్పమంటే మీరేమో ప్రవళిక ముచ్చట అయిపోయి చెప్పి ప్రజలు ఓడించేసిన అవన్నీ అయిపోయినాయి. వినండి, మీరు మాట్లాడినప్పుడు నేను విన్నాను కదా. మీరు మాట్లాడినప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నారు? అడిగిన క్వశ్చన్ ఏంది, మీరు చెప్తున్నది ఏంది? అడిగింది ఏంది, మీరు చెప్తుంది ఏంటండి? విషయం ఇది చెప్పక పాత చెప్పి టైం పాస్ చేద్దామని వస్తే అంతే. అట్లా ఇదే టైం పాస్ వ్యవహారం మాట్లాడుతున్నారు కదా. అదే కేటీఆర్ గారు ఆ రోజుల్లో ఏం చేసిండ్రు అంటే వాళ్ళు చేశారని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుందని అనుకోవచ్చా? ఈ రోజు అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అని చెప్తున్నారు మీడియాలో మిత్రులు. అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ ఫెయిల్యూర్ అండి? మరి ఇదేంటారు? ఎందుకు తీసుకున్నాండి గన్ ఎందుకు పెట్టిండండి? మంత్రులే ఒకరికోళ్ళు ఎందుకు మంత్రులే తిట్టుకుంటున్నారు, మంత్రుల పిఎస్లు ఇదంతా సెటిల్మెంట్లు చేస్తున్నారు. ఈ అన్ని గన్ కల్చర్ కాకపోతే ఏమంటారు? ఇది డైరెక్ట్ మంత్రి వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్పే గన్ పెట్టిండు తీసుకుపోయా అని. ఇక నీకు టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏకంగా చంపినండి. రోడ్డు మీద లాయర్ని తప్పితే ఏ ఒక్కడు మాట్లాడలే. అప్పుడు ఎందుకు మాట్లాడలేదండి? అందరు మాట్లాడి అని చెప్పి విచారణ, సిబిఐ విచారణ జరుగుతుంది. అది జరిగిందని ఇప్పుడు చెప్పినందుకు ఇప్పుడు మీరు పారిశ్రామికవేత్తలకు తుపాకి పెట్టిరా? ఆ రోజు నువ్వు ఎక్కడ ఆ రోజుల్లో ఈ రోజుల్లో అండి మీరు ఆ రోజు వాళ్ళు చంపిరని ఈ రోజు పారిశ్రామికవేత్తలను చంపుతున్నారా? మీరు సమాజంలో
నాకు అర్థం కాదు. ప్రభుత్వాన్ని నడపకపోతే అది పారిశ్రామిక మాట్లాడాలి. అందుకే బెదిరిస్తుందా? అదే విధంగా ప్రభుత్వం లోపాలు ఉంటే చెప్పాలి, తప్పు ఇవన్నీ లేదు. లోపాలే, ఏదో ఇంకేంది? కలుపుకొని లోపం కాదు, మధ్యవర్తి దరిద్రం ఇంకా. మాట్లాడి చేస్తుంటే అది సవ్యమైన పద్ధతి కాదు, విధానం కూడా కాదు. ఈ రోజు జరుగుతున్న విధానాలు కేటీఆర్ గారు విస్మరించే ముందు తను చేసిన తప్పులని చెప్పమను. నేను ఇది తప్పు చేసిన ఇప్పుడు వాళ్ళు తప్పు చేసింది మీరు చెప్పాలి, వాళ్ళు తప్పు మీరు చేశారు చేయాలి. కాబట్టి ప్రజలు వాళ్ళని పక్కన పెట్టారు. ఇప్పుడు మీరు దాని అధికారంలో విచారణ ఉన్నారు, మీరు చేయాలి. ఇప్పుడు మీ పైన ఆరోపణలు వస్తున్నాయి. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి స్పందించకపోతే దీన్ని ఎలా చూడాలి, ఎలా తీసుకోవాలి ప్రజలు? మేడం ఈ రోజు మీడియాలలో కొందరు వాళ్ళ యొక్క సొంత మీడియాలు ఉండడం వల్ల అక్కడ ఏదో ఇప్పుడు మీరు నిన్న మొన్న చూశారు ఖర్గే గారు ఒకటి మాట్లాడినరా అని చెప్పేసి అపోహ కల్పనలో వాళ్ళ టిఆర్ఎస్ పేపర్ నమస్తే తెలంగాణలో పెద్దగా విచిత్రంగా మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవ్వరూ పార్టీ నుంచి ఒక్క నిమిషం వినండి. చెప్పండి. మీరు తొందర ఎందుకు పడుతున్నారు నన్ను చెప్పనియండి. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా లేదు కదా, మీరు ఏం మీ టైంలో మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడండి. చెప్పండి, మీకు చెప్పండి. ఇస్తాం, మీకు టైం ఇస్తాం, ఆ టైం మాట్లాడండి. ఈ రోజు అభూత కల్పనలో చూపిస్తున్నారు. కేటీఆర్ గారు కానీ మిగతా టిఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ అపనిందలు మోయాలి, అపనిందలు మోస్తే ప్రభుత్వం కూల్చొచ్చు, ప్రభుత్వం కూల్చాలనే ద్రోహంతోన ఈ రోజు ఏవో కలిబులు మాటలు చెప్తున్నారు, అవి వాస్తవాలు కాదు. అదే విధంగా మినిస్టర్ సురేఖ ప్రతిపక్షాల నుండి చెప్పింది కలబల్లి మాటలు కొండా సురేఖ గారు చెప్పారా, జూపల్లి కృష్ణారావు గారు చెప్పారా, జీవన్ రెడ్డి గారు చెప్పారా, ఇప్పుడు కలబల్లి మాటలు ఓఎస్డి ఉన్నారు, ఓఎస్డి గారు రాజగోపాల్ రెడ్డి చెప్పాడా? వినండి అంటే మీరు ఎందుకు ఆగేటట్లేరుగా? ఆగరు, ఎందుకు అవుతారు? మీరు ఓటు బాయ్ ఓటు చెప్తుంటే ఎందుకు అవుతారండి? ఆగట్లేదండి, ఎందుకు అవుతారు? తల తోక లేకుండా మాట్లాడుతుంటే ఆగుతారు. ఏమైనా పైసలు ఆగుతలేరైతే నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వేసి మాట్లాడుతున్నావు, నేను మాట్లాడే మాట్లాడండి. అరే చెప్తుంటే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఓఎస్డి గారు వాస్తవాలు కొన్ని మిస్టేక్లు అయితే ఏ ప్రభుత్వం అయినా ఆ రోజుల్లో అయినా కొప్పుల ఈశ్వర్ గారి మిస్టేక్లు అయినప్పుడు విమర్శించడం కామను. ఈ రోజు కూడా కొండా సురేఖ అనేది మినిస్టర్ గారివి ఓఎస్డి గారు తప్పిదాలు ఉన్నాయని చెప్పేసి గవర్నమెంట్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు, మళ్ళీ తర్వాత సర్దుబాటు అయింది. దాన్ని ఈరోజు మీడియాలలో ఎగేసి వాళ్ళ మీడియానే ముఖ్యంగా నమస్తే తెలంగాణ, అదేవిధంగా టీ న్యూస్లో ఛానల్లో వాళ్ళ యొక్క యూట్యూబ్లలో తప్ప ఏ మీడియాలో కూడా రావట్లేదు. ఈ రోజు వచ్చింది కేటీఆర్ గారు మాట్లాడే మాటలు ఈరోజు అన్ని మీడియాలలో కానీ అన్ని తెలంగాణ మొత్తము వచ్చింది. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం మాకెంతో ఉంది. దాని గురించి చెప్తున్నాము, మీరు కూడా వినండి కొద్దిగా. ఈరోజు తప్పిదాలు ఉన్నాయి, గత పాలనలో ఉన్న విధానాలు కాకుండా ఈరోజు మేము తెలంగాణలో ప్రజాపాలన ఉద్దేశంతోనే ప్రజలకు డైరెక్ట్ చేరే విధంగా సంక్షేమాలు కానీ, అదేవిధంగా ఏదైనా ప్రాజెక్టులు కానీ, అదేవిధంగా ప్రజలకు ఉపయోగపడే పనుల కోసము మేము మా మంత్రులు గొడవలు పడుతున్నారు తప్ప వాళ్ళ యొక్క ఇంటి కోసమో స్వార్థాల కోసమో ఈరోజు మా మంత్రులు పనిచేయట్లేదు. అదేవిధంగా పిసిసి మహేష్ అన్న గారు కూడా ఈరోజు ప్రతి ఒక్కరిని వాళ్ళు చేసే తప్పులను మీడియాలలో మాట్లాడితే కూడా వాళ్ళను చట్టపరంగా అదేవిధంగా పార్టీ పరంగా వాళ్ళ మీద క్రమశిక్షణ మీద చర్యలు తీసుకుంటున్నారు. అది కూడా గమనించాలి పెద్దలు మీరు కూడా. అదేవిధంగా ఈరోజు జరుగుతున్న పరిణామాలు ఏంటంటే ప్రభుత్వం అపోహ కల్పనలో తెలంగాణ ప్రజలని మభ్యపెట్టబోతున్నారు. ఇది తెలంగాణ ప్రజలు నమ్మే ప్రసక్తిలో లేదు. మొన్న జరిగిన వాస్తవాలు మినిస్టర్ వాస్తవం బీసీలలో ఉండే మినిస్టర్కి ఇట్లా అయిందని మీడియాలలో కానీ జనాలలో కానీ ఉంది. దాన్ని ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి ఒక విధానంగా వివరించడం జరిగింది. వాటిలో భాగంగానే వాళ్లకు సమరస్యంగా కూర్చోబెట్టి చెప్పగలిగినరు పిసిసి మహేష్ గారు కానీ, అదేవిధంగా సీఎం ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కానీ. వాళ్ళు ఇప్పుడు ఏ కుటుంబంలో అయినా గొడవలు కామను, ఏ కుటుంబంలో అయినా అపోహలు కామను, ఏ కుటుంబంలో అయినా కానీ వాళ్ళ యొక్క ఆలోచన విధానాలు కొన్ని నా ఆలోచన ఉన్నట్టు మీకుండదు, మీ ఆలోచన ఉన్నట్టు మాకుండదు. దాని ప్రకారంగానే ఎవరి ఆలోచనల ప్రకారం వాళ్ళు ఉంటారు. వాళ్ళ యొక్క స్వార్థాల కోసం పోవడం కామన్. దాంట్లో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు పిసిసి మహేష్ అన్న కానీ బట్టి విక్రమార్క గారు కానీ
ఒక క్రమశిక్షణ కమిటీని అదే విధంగా క్రమశిక్షణ విధానాన్ని అమలు చేసిండ్రు. దానికి సాక్ష్యం మొన్న ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మినిస్టర్ కానీ అదేవిధంగా అక్కడ జరిగిన విధానాలను అందరూ చెప్పి ఒక సత్యాయి చేసిండ్రు. దాన్ని ఏదో అపోహ కల్పనలో మినిస్టర్ దోచుకుంటున్నారు, సీఎం దోచుకుంటున్నారు, అదేవిధంగా వాళ్ళు దోచుకుంటున్నారు, ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారు, కింద కార్యకర్తలు అన్యాయం అయిపోతుంది. ఇది ఏ పార్టీలో అయినా సర్వసాధారణము. ఒక కుటుంబానికి దోచుకోలేదు, ఒక కుటుంబం తినలేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రజల పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం కోసం నిధులనైనా ప్రజా సంక్షేమం కోసం పథకాలనైనా అమలు చేసే పార్టీ. వాటిలో కొన్ని పొరపాట్లు అవ్వచ్చు. ఏ ప్రభుత్వం అయినా, అక్కడ ఉండే బీజేపీ ప్రభుత్వం అయినా, ఇక్కడ ఉండే టీఆర్ఎస్ గత పాలకులలో టీఆర్ఎస్ ప్రభుత్వం అయినా మిస్టేకులు సర్వసాధారణము. ఆ సర్వసాధారణంలో ప్రజలకు అపాయం చేయకుండా ఉండడమే అది చూడాలి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అదే చేస్తుంది. గన్ కల్చర్ అన్నారు, రౌడీయిజం అన్నారు. రౌడీయిజం చేసి చంపింది ఎవరండి? గత పాలకులు కాదా? ఈరోజు ఏ ఒక్క స్వేచ్ఛ యొక్క మీడియాను చేసింది ఎవరు? ఆ రోజుల్లో చేసింది గత పాలకులు. ముఖ్యమంత్రి టీవీ 9 కానీ మిగతా టీవీలను కానీ అసలు రద్దు చేసి ఒక 3 నెలలు అరాచకం చూపించింది. మేము అట్లా చేస్తున్నామా? ఒక పత్రిక మీద మేము అట్లా చేసినామా? అదేవిధంగా ఒక మనిషి మీద అట్లా చేసినామా? గత పాలకుల వల్ల అదేవిధంగా బీజేపీ పార్టీ భూదోపిడీ చేస్తుంది. బీజేపీ పార్టీ మతం ముసుగులో ఈరోజు దేశం మొత్తం దోపిడీ. రూపాయికి ఎకరా ఇచ్చింది. రూపాయికి ఎకరా ఇచ్చినప్పుడు ఎవరు ప్రశ్నించారు? రూపాయికి ఎకరా ఈ దేశంలో ఏ పార్టీ ఇచ్చింది? కేవలం బీజేపీ పార్టీ ఇచ్చింది. మేము అట్లా భూములను అమ్ముతున్నామా? మేము అట్లా దోపిడీ చేస్తున్నామా? అది కూడా ఆలోచించాలి. ఈరోజు తెలంగాణలో కొన్ని అవకతవకలు ఏ పార్టీలో అయినా అవుతాయి, కానీ మేము అట్లా చేయట్లేదు. అది కూడా మీరు పెద్దలు రామ్మోహన్ రావు గారు ఆలోచించాలి. అదేవిధంగా అక్కడ ఉండే మీడియా మిత్రులు కూడా ఆలోచించాలి. అదేవిధంగా ఈరోజు పెట్టుబడులు రావట్లేదు, ఇండస్ట్రీలు పోతున్నాయి అని చెప్తున్నారు. నేను చెప్తున్నాను, నిన్న కాక మొన్న దుబాయ్ నుంచి అదేవిధంగా లిల్లీ అని ఒక కంపెనీ 9,000 కోట్లు ఫార్మా కంపెనీ వచ్చింది. అది కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఒకటే సంవత్సరంలో 1,00,000 కోట్లు, ఒక్క నిమిషం వినండి, 1,90,000 కోట్లు ఒకటే సంవత్సరంలో పెట్టుబడులు వచ్చిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణలో మాత్రమే అనేది కూడా అర్థం చేసుకోవాలి. అది కూడా తెలంగాణలో ప్రజలకు తెలుసు. కానీ మనం కలిబుల్లి మాటలు చెప్తాడంటే ఏదో అపోహలు చేస్తానంటే ఇది ఎవరు కూడా నమ్మే ప్రసక్తి లేరు. కాకపోతే ఒకటి వాస్తవము, కొన్ని అవకతవకలు అవుతున్న దాంట్లో కొన్ని అపోహలు పోతుంటారు. మినిస్టర్లైనా ఎమ్మెల్యేలైనా వారి యొక్క స్వార్థాల కోసం కొన్ని పోతుంటారు. కానీ మేము టీఆర్ఎస్ అంతా బీజేపీ అంత దోపిడీ చేయట్లేదు, అంత దారుణంగా ప్రజాపాలన అంత చేయట్లేదు. అది కూడా మీరు మిత్రులు ప్రజాపాలన చేయట్లేదు, అర్థం చేసుకోవాలి. కరెక్ట్. ప్రజాపాలన చేయట్లేదు మీరు చెప్పినట్టు. ఏం లేదు, మన చాలా సున్నితంగా, చాలా మన ఏమంటారు దాన్ని వైజ్మెన్ గా మాట్లాడారు నిరంజన్ యాదవ్ గారు. ఎందుకంటే తమ పట్ల తప్పులు ఉన్నాయి అంటున్నా, కానీ తప్పుకు తప్పు ఒప్పు ఎప్పుడు కాలేదు. ఎందుకంటే వాళ్ళు తప్పులు చేసిరనే వాళ్ళ అహంకారం అవినీతిని పక్కన పెట్టి ఓడించారు. వాళ్ళు ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ పంపించారు. మీరు అంతకంటే 10 రెట్లు తప్పులు చేస్తుంటే ఎట్లా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మీరు చాలా ఓపిక చెప్పారు, చాలా విషయం చెప్పారు, పొరపాట్లు జరుగుతున్నాయని చెప్పారు. కానీ గురువిని తగ్గించే తన నలిపేది అన్నట్టు మీరు కూడా ఆ గురువిని తగ్గించే నలుపు కొంచెం ఉంది. మీరు మొత్తం ఎరుపంతా నలుపు అయితే ఎట్లా నేను అంటున్నాను, మీకు మద్దతుగా మాట్లాడుతున్నాను. అంటే కార్యకర్తల మనోభావాలు చూస్తే తప్పు జరుగుతుంది, మీ అందరికీ తెలుసు, మీ ఆత్మకు తెలుసు మీకు ఏం జరుగుతుంది అనేది. కానీ ఏమైందంటే బజార్లో పడుతుంది మీరా వాళ్ళు ఏమవుతుంది, కాంగ్రెస్ పార్టీ మంత్రుడే బహిరంగ తిట్టుకోవడం కొట్టుకోవడం చేస్తుంటుంటే, గన్ కల్చర్ చేస్తుంటే మాట్లాడకుండా మనాటి వాళ్ళు ఎట్లా ఊరుకుంటారు చెప్పండి యాదవ్ గారు. నేను ఏమంటున్నాను అంటే మీకు తెలుసు, ఇప్పుడు మీ పార్టీని డిఫెండ్ చేసుకోవాలని చెప్తున్నాను. తప్పుకు తప్పు ఒప్పు ఇప్పుడు కాదు, వాళ్ళు తప్పులు చేసిరని పక్కన పెట్టినాం కదా, మీరు అటువంటి తప్పులు 10 చేస్తే ఎట్లా అంటున్నాను నేను. ఒకటి. రెండోది ఏంటంటే ఎవరైతే దయ్యం వచ్చి కయం పెట్టలే కదా, ఇప్పుడు కాలిలోని ముళ్ళు కంటిలోని నలుసు చెప్పులోని రాయి మన ఇంటిలోను పోరి ఇంతింత కాదయా విశ్వదాభిరామం అంటారు. ఇంటిలోని పోరు మీది, ఇప్పుడు బయట వాళ్ళు కాదు. ఇప్పుడు ఏమైందంటే ఎవరో కొట్టినందుకు కాదు, ఎవరో నవ్వినందుకు మీరు బాధపడుతున్నారు అంటున్నాను. నేను ఆ సమస్య చెప్పదలుచుకోను, ఎందుకంటే ఆడవాళ్ళకి వ్యతిరేకంగా ఉంటుంది కానీ సమస్య చెప్పాలి. మీకు తెలుసు యాదవ్. నేనేమంటున్నానంటే ఇక్కడ తప్పు జరుగుతుందా లేదా,
వాళ్ళు చేయలేదా తప్పు అంటే మీరు వాళ్ళు చేసిరనే వాళ్ళు శిక్ష విధించిన ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, ప్రజాస్వామ్య ప్రజాపాలన అని మిమ్మల్ని ఎన్నుకున్నారు. ప్రజాపాలన జరగడం లేదని నా ఉద్దేశం. ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు మీకు తెలుసు, అనుభవం మీరు నాయకులు అందులో పార్టీలో, మీకు కింది స్థాయికి వెళ్ళండి, ఎవరైనా సంతృప్తిగా ఉన్నారా? ఇవాళ పంచాయతీ నుంచి జిల్లా పరిషత్ వరకు అన్ని ఖాళీ కదా, పదవులన్నీ ఖాళీ ఉన్నాయి కదా. ఇప్పుడు కనీసం సున్నం పోసే దిక్కు లేడు కదా. సర్పంచ్ పదవి ఖాళీ 2 ఏళ్ళు అవుతుంది, 22 నెలలు అయిపోతుంది, 20 నెలలు అవుతుంది. జనవరి 31 అయిపోయింది కదా. వార్డు మెంబర్ లేరు, సర్పంచ్ లేరు, ఎంపీటీసీ లేరు, జెడ్పీటీసీ లేరు, ఎంపీపీ అధ్యక్షుడు లేరు. అంటే ఇక రాష్ట్రం కేంద్రం 2 ఉన్నాయా? నేను స్పష్టంగా చెప్తున్నా. ఇప్పుడు మీరు అన్నారు బీజేపీని విమర్శించాల్సిందే, వాళ్ళు మత్తు మంది పోసి నాశనం చేసినారు. మీరేం చేస్తున్నారు? మతం కంటే పెద్ద మత్తు మంది మీరు కులం పోస్తున్నారు కదా. ఇవాళ బీసీ రిజర్వేషన్ల పేరు మీద నిజంగా చాట్లో తౌడు పోసినట్టు ఆ పరిస్థితి తయారైంది కదా. ఇవాళ రిజర్వేషన్ అందలేదు కదా. ఇవన్నీ చూస్తుంటే మునుము సరిగ్గా పోతలేదు. ఇవాళ పెద్ద నాయకులే వాళ్ళు పంచాయతీలు ఎక్కడొచ్చినాయి, వాటాల పంచాయతీతో బయటపడుతున్నారు. మన అందరి పరువు తీస్తున్నారు. మీ యొక్క కాంగ్రెస్ పార్టీ కాదు, మాలాంటి వాళ్ళు మాట్లాడడానికి కూడా దానికి పరిస్థితి వస్తుంది. గతంలో అవినీతి లేదండి, మొదలు మాట్లాడడం మీరు లేరు. నేను స్పష్టంగా చెప్తున్నా, ప్రాంతీయ పార్టీలన్నీ ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాయి. వాళ్ళేమో ఒక్కరే కేంద్రీకృత అవినీతి వాళ్ళది, వికేంద్రీకృత అవినీతి మీద అంటే మీ దాకా ఏమొస్తారు? కింది స్థాయిలో మీలాంటి వాళ్ళకి పదవులు వస్తారు, మీలాంటి వాళ్ళు కేవలం అధికార ప్రతినిధులుగా మాట్లాడడానికి మిమ్మల్ని పరిమితి చేస్తున్నారు. పంచుకునేది వాడు, దోచుకునేది వాడు, దోచుకున్నంత తీసుకున్నంత నడుస్తున్నది. అందుకనే కదా వాటాల పంచాయతీ కదా ఇప్పుడు కన్కల్చర్ వచ్చింది. అయితే మంత్రులను మాట్లాడమని మీరు చెప్పలే కదా, మంత్రులు మాట్లాడుతున్నారు కదా, అడ్డగోలుగా ఇష్టమని తిట్టుకుంటున్నారు కదా. ఒక వరంగల్ జిల్లాలో మిగతా ఎమ్మెల్యేలకు మంత్రికి అసలు పడదు. పక్కన మంత్రి, మీరు పిసిసి ప్రెసిడెంట్ కానీ ఇప్పుడు ఏంటంటే పిసిసి ప్రెసిడెంట్ మన మహేష్ కుమార్ యాదవ్ గారు కానీ లేకపోతే మీనాక్షి నటరాజు కానీ వాళ్ళు ఏం చేయాల్సి వస్తుంది? మీ ఇంటిలోని పోరే పరిష్కరించడానికి పిలిపియాల్సి వస్తున్నది. మళ్ళీ అందులో బీసీలకో న్యాయము, రెడ్లకో న్యాయం. ఈ మాట రెడ్లకు అంటున్నాను, ఈ మాట అంటున్నాను. ఇప్పుడు ఉదాహరణకు కోమటిరెడ్డి రాజగోపాల్ ఏది పడుతుంది మాట్లాడండి కదా. ఒక్క చర్యనంతా ఫిర్యాదు రాలేదంటున్నాడు మల్లు రవి గారు, క్రమశిక్షణ సంఘ చైర్మన్. మాకు ఫిర్యాదు రాలేదంటున్నాడు. మరి తీర్మాన మల్లడ మీద ఏ ఫిర్యాదు వచ్చింది? తీర్మాన మల్లడ మాటలు తప్పు, నేను స్పష్టంగా చెప్తున్నా. అటువంటి మాటలు మాట్లాడదు పార్టీలో, కానీ టీచర్ బయటకు పంపించారు. అందుకనే శాలిని గారు నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఇవాళ మీరు తప్పు చేస్తున్నారు ఎత్తి చూపిస్తే మిగతా వాళ్ళ తప్పులు మాకు చెప్పకండి. ప్రజలుగా మేము అడుగుతున్నది ఏంటంటే, మీరు తప్పులు చేయకండి. అవినీతి పాలన అంటున్నారు, హామీల అమలు అస్సలు కాలేదు. ఇవాళ ప్రజల్లో పలసనైపోయారు. జూబ్లీ ఎన్నికల ఒక లిట్మస్ టెస్ట్ కనుక అక్కడ ప్రజలు నిర్ణయిస్తారు. దీంతో పాటు ఏదైనా కానీ పంచాయతీ నుంచి మనకు జిల్లా పరిషత్ వరకు వీలైన తొందరగా ఎన్నికలు జరపండి. మంచి చోట ప్రజాపాలన అంటే అర్థం కేవలం రాష్ట్రంలో అధికారంలో ఉన్నాడు కాదు, పంచాయతీలలో పాలన మంచిగా ఉండాలి, వికేంద్రీకరణ జరగాలి. కింది స్థాయిలో పరిపాలన ఉంటే మీలాంటి కార్యకర్తలకు, మీలాంటి నాయకులకు మంచి పదవులు వస్తాయి. ఇవాళ కనీసం ఇందులో కూడా చూస్తున్నా, మన ఏమంటారు నామినేటెడ్ పదవుల్లో కూడా ఎవరికి ఇస్తున్నారు చూస్తున్నాం కదా. నామినేటెడ్ పదవులందరికీ కొన్ని వర్గాలకి కట్టబెడుతున్నారు. ఇవాళ ఈ పార్టీ అంటే గతంలో పార్టీకి ఒక కులం పేరు ఉన్నది, మీ పార్టీకి కూడా ఒక కులం పేరు వస్తుంది. ఎందుకు వస్తుంది? ఫలానా కులాల వారికి ఎందుకు పదవులు వస్తున్నాయి? ఇవన్నీ గమనిస్తే శాలిని గారు మనం ఆత్మ పరిశీలన చేసుకోండి. కాంగ్రెస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రేపు ముందస్తు ఏదైతే ఇప్పుడు ఎన్నికలకు పోతున్నారో దయచేసి ఎదుటివాడు తప్పు చేసినా మీరు చూపించుకోండి, మీ తప్పులను కప్పిపుచ్చుకోలేరు. తప్పుకు తప్పు ఒప్పు ఎప్పుడు కాదని నేను మనం చేస్తున్నాను. రైట్, టైం అయిపోయిందండి. మేడం మీరు చెప్పేది కూడా వాస్తవాలు ఉండొచ్చు, కానీ కాకపోతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మేము ఇప్పుడు స్వయంగా నేను ఒక కాంగ్రెస్ కార్యకర్తగా నేనే చెప్పి కొన్ని ఉన్నాయి, దాన్ని సర్దు చేసినాం. కానీ సర్దు చేసిన దాన్ని ఏదో అపోహ కల్పనలో ఈరోజు చూపించబోతున్నారు. అవి అపోహలే తప్ప ఈరోజు అవి వాస్తవాలు కాదు. ఒకటి. రెండోది, ఈరోజు జెడ్పీటీసీ ఎంపీటీసీ కాకపోవడానికి కారణం ఏదన్నది తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు. ఇక్కడ శాసనసభలో అమలు చేసినాము, గవర్నర్ దగ్గరికి పోయినాము, ఢిల్లీలో పోయినాము, ప్రతిపక్షాలు రమ్మని చెప్పినాము కూడా. మొన్న మీటింగ్ జరిగితే మాకు సంబంధం లేదన్నట్టు ఫోన్ కూడా లిఫ్ట్ చేయని పరిస్థితి టీఆర్ఎస్ పార్టీ. ఇక్కడ ఇంకోటి కూడా వాస్తవాలు మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను పార్టీలో ఉన్న పార్టీని ఏదో రక్షిస్తున్నాను కాదు, ప్రజాపాలన ప్రజలకు ఎట్లా ఉపయోగపడుతున్నాయి అనేది కూడా మనం ఆలోచన. ఇక్కడ బీసీకి ఇస్తాన్నది ఫస్ట్ పార్టీ ఏది? రైట్, ఇప్పుడు అది మళ్ళీ వేరే సబ్జెక్ట్ అవుతుంది. 42 శాతం మేము అమలు చేయబోయినాము, దానికి అది వేరే సబ్జెక్ట్ అవుతుంది. క్లోజ్ చేసుకుందాం. ఏ పార్టీ అయినా ఉందా? అది కూడా మీరు ఆలోచించాలి. ప్రజల కోసం ఉపయోగపడతాం. ఇప్పుడు రైట్ క్లోజ్ చేసుకుందాం. మనం ఏదో చెప్తే సరిపోదు కదా. నిరంజన్ గారు ఒక మాట అనేది కరెక్టే కావచ్చు,
కానీ నేనేమంటున్నానంటే ఇప్పుడు మీరు ఇస్తానన్న హామీ మీది కదా, దాని గురించి వేరే మాట్లాడుతున్నాం, ఇది కాదు. కానీ ఇప్పుడు ఆడలేక వాళ్ళ సీఎం ని మేము దళితుని చేస్తాము, బీజేపీ వాళ్ళ మేము తెలంగాణలో ఆ టెంపుల్ ని చేస్తాం, ఈ టెంపుల్ ని చేస్తాం అని చెప్తలేమండి. ఇక్కడ ప్రజలకు ఉపయోగపడే సంక్షేమాలు చేస్తాం, ప్రజల కోసం ఉపయోగపడే. రైట్ క్లోజ్ చేసుకుందాం. నిరంజన్ గారు, ఇవాళ డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి విజయ్ గారికి, రామ్మోహన్ రావు గారికి, నిరంజన్ గారికి థ్యాంక్ యూ అండి అందరికీ. ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.